హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలు కొబ్బరి బొండాలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ప్రభావతి బాలు దగ్గరికి వెళ్ళి, చూసావారా మలేషియా నుండి రోహిణి వాళ్ళ మామ ఏమేమి తెచ్చాడో చూడు అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బాలు అవి చూసి, ఏం తెచ్చాడు, ఈ చీర బట్టలు అలాగే చైన్ తీసుకొని వచ్చాడు అంతే కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ రోహిణి వాళ్ళ మామయ్య మాత్రం, ఇవే తెచ్చాను, కానీ వాళ్ళ నాన్న ఇంకా బోల్డెన్ని తీసుకొని వెళ్ళమన్నాడు, కానీ ఇవే తెచ్చాను నేను ప్రస్తుతానికి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇంకా బోల్డెన్ని తెచ్చేయాలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం ఫ్లైట్ చాలలేదా ఎవరిని తేవడానికి, అందుకే మాత్రమే తీసుకొని వచ్చారా అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి వాళ్ళ మామయ్య, అవును ఇవే తెచ్చాను, అయినా కొబ్బరి బొండాలు కొట్టేవాడు కూడా ఇలా మాట్లాడతాడా ఏంటి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి షాక్ అయిపోయి వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం, కొబ్బరి బొండాలు తెస్తే కొబ్బరి బొండాలు కొట్టేవాడా, అట్లాగే మటన్ తీసుకొస్తే మటన్ కొట్టేవాడినా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి వాళ్ళ మామయ్య అయితే, మటన్ కొట్టేవాడితే ఒక కళ ఉంటుంది, అలా కొడితేనే అలా అనుకోగలం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట రెండే ఉన్న బాలు అయితే, ఏంటి నాకు తేడాగా ఉంది, మీరు మటన్ కొట్టేవాళ్ళ ఏంటి, మలేషియాలో ఆ షాపులో కానీ ఉన్నాయా ఏంటి మీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న రోహిణి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి వీడు గుట్టు మొత్తం బయట తెచ్చేటట్టే ఉన్నాడే అని చెప్పేసి బాలుని చూసి భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ మామయ్య మాత్రం, ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను మటన్ కొట్టాడు వాడిని అని వీళ్ళకి తెలిసిపోతుందా ఏంటి అని చెప్పేసి చాలా భయపడిపోతూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం, ఏంటి మటన్ కొట్టారు